ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవాకును మనుషులకును అనుకూలుడాయను. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకను బాలుడైన సమూయేలు ఎదుగుచు, ఈ మాట దయచేసి నా హృదయంలోకి మీ హృదయంలోకి బలంగా ఆత్మదేవుడు చొప్పించునుగాక. ఎందుకంటే ఇంకను ఎదుగుతున్నాడంటే ఆ ఎదిగే ఉన్న పరిస్థితులు ఒకసారి మీరు గనక దయచేసి ఆ ముందు వచనాలు చూస్తే చాలా యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. ఏలీ కుమారుల గురించి ఏలీ గారు ఏమనలేకపోతున్నాడు. యెహోవా జనులను మీరు దేవుని పిల్లలు పాపం చేయటానికి, విశ్వాసులు పాపం చేయటానికి ఈయన కారణమయ్యాడంట, వీళ్ళు కారణమయ్యారంట. అక్కడ ఇంకొక హెచ్చరిక కూడా ఉంది. నరుడు విషయంలో నరుడు తప్పు చేస్తే ఎవరైనా విజ్ఞాపన చేస్తారు. దేవుని విషయంలో తప్పు చేస్తే ఎవరు విజ్ఞాపన చేస్తారు? అలాంటి కుటుంబం మధ్యలో సేవ చేస్తున్నాడు ఏలీ గారు. ఆయన కళ్ళు తెరిస్తే అక్రమము, అవినీతి, కళ్ళు మూస్తే అయ్యే, కళ్ళు తెరిస్తే అయ్యే. ఎంత పరిశుద్ధ ఆత్మ అగ్ని సమూయేలు గారి కళ్ళల్లో ఉంటే చూసిన ఆయన మనసు బుర్రలోకి రాలా. బా, ఏం అనుభవం అండి. ఇంకనూ ఎదుగుచుండెను. వాళ్ళేమో పాపంలో ఎదుగుతున్నారు ఆకాశం అంటున్నంతగా. ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన యాజకుని యొక్క కుమారులు. 98 ఏళ్ల వయసు వచ్చేసి కుర్చీలో కూర్చుని కూలబడి ఉన్నాడు, సరిగ్గా కనపట్టలా. ఆ వయసులకి చెప్పే పని చేసే పని లేదు. యవనస్తులైన పిల్లలు వాళ్ళ మూర్ఖత్వంతో గుద్దుగుద్దారంటే ఏలీగా చచ్చిపోతాడు. సమస్య లేదు. ఆ వారి మధ్యలో అసలు వారి కొరకు విజ్ఞాపన చేయటానికి కూడా లేదు. యెహోవా జనులను, దేవుడు ఏర్పరచుకున్న ప్రపంచానికి సాక్షులైన జనులను అతిక్రమింపజేస్తున్నారు. బిలాము ఏ రీతిగా ఇశ్రాయేల్ పాపం చేయడానికి ప్లాన్లు ఇచ్చాడు, అలాగా వీళ్ళు కత్తి చేస్తున్న చంపించేసాడు బిలాముని దేవుడు. ఇలాంటి శిక్షకు పాత్రులైన వారి మధ్యలో ఇంకనూ సమూయేలు, బాలుడకు సమూయేలు ఎదుగుచు. బా, ఏం మాట అండి. యెహోవాకును మనుషులకు అనుకూలుడాయను. స్తోత్రం. నిజంగా నా హృదయం అంతటితో అండి, మీకు కలిగిన వారిని ఇలాంటి అభిషేకంలోకి రావాలని, నాకు కలిగిన బిడ్డలు కూడా ఇలాంటి అభిషేకం రావాలని నా హృదయం అంతటితో, నాకు కలిగిన విశ్వాసం అంతటితో ఆశీర్వదిస్తున్నానండి. మీరు 1000 మందిగా మార్చబడతారండి. ఈ అనుభవంలో లెక్కలేస్తా కూర్చున్నామా, ఆడెట్టా ఈడెట్టా. ఇప్పుడు రోస్టింగ్ ఛానల్ అని ఒకటి వచ్చింది, అందరు తప్పులు బయట పెడుతున్నారు. ఈ ఒక సేవకుడికి, ఒక విశ్వాసికి ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలిసిన సంగతే. ఆడి జోలికి వెళ్ళొద్దు. ఇంకనూ బాలుడైన సమూయేలు అనుభవంలోకి రావాలి మనం. అది అసలు మన కళ్ళలో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. ఈ నశించిపోయే పాపయుక్తమైన లోకం మధ్యలో బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచుండే అనే మాట మన విషయంలో, మన కుటుంబ విషయంలో, మనకు రాబోయే తరాల విషయంలో ప్రభు వచ్చే వరకు ఈ మాట నెరవేరాలి. అలాంటి భక్తి ఆత్మదేవుడు మనందరికీ ప్రభువారి మహిమ కొరకు దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.